విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతి నెల 4వ మంగళవారం విజయవాడ ప్రాంతంలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 4వ మంగళవారము జూన్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకి లైలా ఆడిటోరియం అనగా ఆంధ్ర లైలా కాలేజ్ లోపల లైలా ఆడిటోరియంలో రమేష్ గుండే హాస్పిటల్ పక్కన జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని కదిలించనే ఉన్నారు. ఆమెన్. ఏ విషయాలను బట్టి, ఏ సమస్యలను బట్టి, ఏ భయంకరమైన పోరాటాలు బట్టి ఆగిపోతూ ఉన్నారు, మీరు ఆగిపోవడానికి వీల్లేదు. మీరు సాగిపోయే వారిగా ఉండాలని దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆరాధనని విజయవాడ ప్రాంతంలో జరిగిస్తున్నారు. ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నా తప్పక తరలిరండి. దేవుని అద్భుతమైన ప్రజెన్స్ ని మనం అందరం అనుభవిద్దాం. ఆయన నూతనమైన కృప, నూతనమైన అభిషేకంతో మనలందరూ నింపనై ఉన్నారు. ఆమేన్. గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, ఉద్యోగం లేదని అనేకమైన సమస్యలతో అతలాకుతలం అయిపోయి సమస్యల్ని బట్టి చాలా విషయాల్లో భయపడుతూ చాలా వెనకపడిపోయిన స్థితి ఏమో చూడండి. ఆత్మీయ స్థితి ముందుగా కట్టబడాలి. ఆత్మీయ స్థితి కట్టబడినప్పుడు అనేకమైన విషయాలు దేవుడు కృప చూపిస్తారు. అందుకనే మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికే ఈ అద్భుతకరమైన ఆరాధన. తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు మనం నడిపించబడుతూ ఉన్నాం. దేవుని మాటలు వినడం ద్వారా చాలా నూతనమైన బలాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మనము నడిపించబడుతూ ఉన్నాం దేవునిలో కదండి. చాలా సంతోషం, నెమ్మదిని, ఐక్యతను మనం చూడగలుగుతూ ఉన్నాం. కోల్పోయినవన్నిటినీ కూడా దేవుడు మన జీవితాలలో నింపుతూ ఉన్నారు. ఈ ఉదయం ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మలాకి గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, మనము దేవుని తట్టు తిరిగినప్పుడు ఆయన మన తట్టు తిరిగే దేవుడై ఉన్నారు. చాలా విషయాలలో మనము దేవుని వదిలిపెడుతూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవుని వైపు తిరగని వారిగా ఉంటూ ఉంటాం. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించిన, ఎన్నో విషయాల్లో దేవుడు ప్రోత్సహించిన, బలపరిచిన, దేవుని వైపు తిరగని వారిగా ఉంటూ మనకిష్టానుసారమైన జీవితాలలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాం. నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే ప్రతి విషయంలో జరుగుతూ ఉంది, నేను చెప్పిందే అన్ని విషయాలలో నేను చెప్పిందే జరగాలని ఇలా చాలా మట్టుకు సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో మనం ముందుకు వెళ్తూ ఉంటామండి. దాని ద్వారా మనము సమస్తాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ రోజున చాలామంది నచ్చినట్టు జీవించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. నచ్చినట్టు జీవించడం కాదండి, దేవుని చిత్తంలో మన జీవితాలు ఉండాలని మనం ఆశ పెట్టుకోవాలి. దేవా, నీ చిత్తము నా జీవితంలో జరిగించండి అయ్యా. నా జీవితంలో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నీ చిత్తం నా జీవితంలో జరిగిస్తూ నన్ను ముందుకు నడిపించండి. నా జీవితంలో అద్భుతం జరిగించండి, నా విషయంలో కార్యం జరిగించండి. ప్రతి విషయంలో, అది పిల్లల విషయంలోనే కావచ్చు, కుటుంబ విషయంలోనే కావచ్చు, సమాజంలో ఉన్నప్పుడు కావచ్చు, అన్ని విషయాలలో ప్రతి దాంట్లో కూడా దేవుని చిత్తమే జరగాలి, మీ ఇష్ట ప్రకారం నా జీవితం ఉండాలి అని దేవుని వైపు తిరిగే వారిగా మనం ఉండాలి. మన ఆలోచనలు, మన నిర్ణయాలు ఎప్పుడు కూడా సరైనవి కాదండి. మనకంటే గొప్ప జ్ఞానవంతుడు దేవుడు. ఆయన మనకు మేలు చేసే దేవుడు, ఆయన మనకు క్షేమాన్ని కలుగచేసే దేవుడు, మనకి ఏది మంచో ఏది చెడో ఆలోచించే దేవుడై ఉన్నారు. చూడండి, మన గురించి మనము చాలా కొద్ది వరకే ఆలోచించగలుగుతాము, కొద్ది ఈ బౌండరీ వరకే మనం ఆలోచించగలుగుతాము. కానీ మనకంటే గొప్పగా మన గురించి ఆలోచించేది దేవాది దేవుడు మాత్రమే.
ఆమేన్. అందుకనే మనం ఏమి చేయాలంటే ఆయన తట్టు తిరిగి మన జీవితాలను అప్పగిస్తే ఆయన మన తట్టు తిరిగి ఆయన కార్యాలను జరిగిస్తారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో దేవుని వైపు తిరుగుతాం, దేవుని ఆశ్రయిద్దాం. దేవా, నీ చిత్తము నా జీవితంలో జరగాలి, నీ చిత్త ప్రకారం నా జీవితం ఉండాలి, మీకు మహిమను తీసుకొని రావాలయ్యా. నా పిల్లల జీవితంలోనే కావచ్చు, మరి చాలా విధమైన భయంకరమైన పరిస్థితులను కావచ్చు, అన్నిట్లో కూడా మీ చిత్తమే జరగాలయ్యా అని దేవునికి మన జీవితాల్ని అప్పగించినప్పుడు దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నారు. దేవుని వైపు తిరగకుండా లోకము వైపు తిరుగుతూ ఉన్నారేమో. లోకం ఒకానొక రోజున మనల్ని ఖచ్చితంగా ముంచివేస్తుంది, కానీ ఆ లోకంలో నుండి పడిపోయిన మనల్ని దేవుడు వైపు మనం చూస్తే, ఆయన పైన ఆధారపడితే పడిపోయిన మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నారు. కృంగిపోయిన మనల్ని మరి దేవుడు అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. అందుకని ఆయన తట్టు మనం తిరిగి అద్భుతమైన రీతిలో దేవుని చిత్తం నా జీవితంలో జరగాలని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రతి విషయంలో దేవుని నిర్ణయాన్ని మనం కోరుకుందామండి. అది వివాహ విషయంలోనే కావచ్చు, కెరియర్లోనే కావచ్చు, ఉద్యోగం విషయంలోనే కావచ్చు, జరుగుతున్న ప్రతి ప్రయత్నంలో కావచ్చు, అన్ని విషయాల్లో మీ చిత్తం మా ఎడల జరగాలని ప్రార్థన చేద్దాం. దేవుని తట్టు తిరుగుదాం, ప్రార్థిద్దామా? ఇన్ని రోజులు ఒకవేళ దేవుని వైపు తిరగకుండా లోకము వైపు తిరుగుతూ అన్ని విషయాలలో చాలా కోల్పోయిన వారిగా ఉన్నారేమో, కానీ ఈ రోజున దేవుడు సహాయం చేయబోతున్నారు. మీరు అడుగుతూ ఉండగా, మనం అడుగుతుండగా దేవుడు కృప చూపించనే ఉన్నారు. మరి అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కగా అద్భుతంగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. మమ్మల్ని దీవించండి అయ్యా, క్షేమాన్ని కలగచ్చండి. ఎంతమంది అయితే మీ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా మీ కార్యము జరుగుని గాక, ప్రతి ఒక్కరు మీ తట్టు తిరుగుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. లోకంలో ఉన్న వాటికి అయా ఆశ పెట్టుకొని అయా లోకము వైపు చూసేవారికి కాదయ్యా, ఒక శ్రేష్టకరమైన జీవితంతో మీకు మహిమను తీసుకొచ్చే జీవితంతో మా జీవితాలు ఉండును గాక. ప్రతి భయంకరమైన పోరాటం నుంచి విడుదల, ఏది కావాలన్నా మీ వైపు చూస్తూ అయ్యా మిమ్మల్ని అడిగి పొందుకునే అనుభవంలోనికి నడిపించండి. కృపచేత నింపండి. ప్రతి ఒక్కరు మీరు బ్లెస్ చేయండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మీ కృప ఆవరించును గాక. ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీ చిత్తం నా జీవితం పట్ల జరగాలని ప్రార్థన పూర్వకంగా వారి ప్రతి ప్రయత్నాలలో అయ్యా మీ సహాయం కోరుదురు గాక. బ్లెస్ చేయండి. ప్రతి ఆటంకపైన విడుదల ఇచ్చిన గొప్ప స్థితిలో ఉంచిన అలా మీ ఉదయకాల సేవలు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో అయ్యా మీరే కార్యం జరిగించండి. మీరు ఇచ్చిన చక్కని ఆ మాటను బట్టి మీకు వందనాలు. మీరు తెలియజేసిన ఆ మాట మా జీవితాలు నెరవేర్చబడినాక మీ తట్టు తిరిగే వారిగా మీ ముందు కాక బ్లెస్ చేయండి. అలా మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మంచి ఆరోగ్యం కలుగుగాక, క్షేమం కలుగుగాక, సమాధానం, సంతోషం, నెమ్మది కలుగుగాక. అలానే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.